బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశానంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నింటి కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్ లోక్సభలో అడుగడుగున గలమెత్తి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై, ధాన్యాల సేకరణ కానీ, కృష్ణా జలాల పంపిణీకి కానివ్వండి, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, నిధులు కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి నిధుల పెండింగ్ కానివ్వండి, వీటన్నింటి మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై లోక్సభలో గలమెత్తి గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. స్పీకర్ పోడియంని చుట్టుముట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో, ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో, అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో, ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈరోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం, ఈరోజు 2018లో నాకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్నటువంటి భారతదేశం. ఈ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా జాతి ఆధారంగా, కుల ఆధారంగా, మత ఆధారంగా ముక్కలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాన్ని నిరసిస్తూ ఈ భారతదేశం కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి మణిపూర్ నుండి మొదలుకొని కన్యాకుమారి నుండి మొదలుకొని కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఘనత గౌరవ రాహుల్ గాంధీ గారు కాబట్టి, అదేవిధంగా ఇటీవల కాలంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై, మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసకాండపై, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలపై న్యాయయాత్ర అని చెప్పేసేసి గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు మణిపూర్ నుండి గుజరాత్ వరకు ఏదైతే న్యాయయాత్ర చేస్తున్నాడో, ఇవి నన్ను ఖచ్చితంగా ప్రేరేపించినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఒక గ్రూప్ 1 అధికారిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తిగా, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు పరచాలని చెప్పేసేసి నా గ్రూప్ 1 రాజకీయాన్ని, గ్రూప్ 1 18 సంవత్సరాల సర్వీసుని వదులుకొని ఒక దళిత ఎంపీగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాబట్టి నేను ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే నా సర్వీస్కు రాజీనామా చేశానో, ఆ లక్ష్యం గౌరవ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేను ఆ లక్ష్యాన్ని చేరుకుంటాననేటటువంటి ఆత్మవిశ్వాసం నాకు వచ్చింది. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి హైకమాండ్ యొక్క బ్లెస్సింగ్స్ తోటి, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కానివ్వండి,
ఇతర మంత్రివర్యులందరూ కూడా చేస్తున్నటువంటి పరిపాలన దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని